హాయ్ అండి. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను గోంగూర నెత్తాళ్ళతో కలిసిన గోంగూర అయితే వండబోతున్నాను. సూపర్‌గా టేస్టీగా పల్లెటూరి స్టైల్‌లో. మా కారం చెడు స్టైల్‌లో నేనైతే నా స్టైల్‌లో చేయబోతున్నాను. నెత్తాళ్ళు గోంగూర. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా చేయాలో? గోంగూర అండి. ఈ గోంగూర వచ్చేసి 3 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను. తొడియాలన్నీ ఒలిచేసి పెట్టేశానండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇవి నెత్తాళ్ళు చూసారా? ఒక 100 గ్రాముల దాకా వేస్తున్నానండి. నేను అదివరకు తెచ్చినయేను. తల, తోక అంతా తీసేసుకోవాలి. ఇదంతా తుంచేసుకొని, మనం నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా అయితే కడగాలి. ముందు ఇవి తలలన్నీ తీసేసుకోవాలి. శుభ్రంగా తల, తోక అంతా తీసేశాక నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇందులో ఉన్న ఇసుకంతా త్వరగా మనకి కడగటానికి ఈజీగా ఉంటదనమాట. చూసారా? నీళ్ళైతే పోసేసుకొని చేత్తో ఈ విధంగా నలుపుతూ మనం కడిగేసుకుంటే ఏమన్నా ఇసుకున్నా గూడా మొత్తం ఊడేసిద్దండి. గోంగూర నెత్తాళ్ళు, దోసకాయ నెత్తాళ్ళు అన్నిట్లో గూడా ఉట్టి పులుసు పెట్టుకోవచ్చు. కోడిగుడ్డు నెత్తాళ్ళైతే వీడియో తీశాను గదండీ నేను. అన్ని రకాలుగా ఈ నెత్తాళ్ళతో చానా వెరైటీలు చేసుకోవచ్చండి. నేను వీడియో తీసిన చేపల్లో నెత్తాళ్ళండి. నాకు ఇంకొకసారికైతే వస్తయి. ఇప్పుడు వండేది గాక. గోంగూరలో ఏస్తే భలే ఉంటదండి. ఈరోజు తినే కన్నా, ఈరోజు తిన్నా గూడా రేపుటికి గూడా కొద్దిగా మిగిల్చుకొని తింటే, అది వేడన్నం వండకూడదు. చల్లన్నంలో తింటే సూపర్‌గా ఉంటది. ఎంతెంత లావు ముద్ద చేసుకొని మింగేసేంత టేస్ట్ ఉంటది. చూసారా? నెత్తాళ్ళు ఎంత శుభ్రంగా కడిగి తీసుకొచ్చానో. ఎన్ని నీళ్లతో కడగాల్సొచ్చిందండి. కడుగుతుంటే ఇసుక వస్తానే ఉంది. శుభ్రంగా కడిగి పెట్టేశాక ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలకి ముక్కలు కట్ చేశాను. ఏసుకుందాం. ఒక పెద్ద టమాటా ముక్కలు కట్ చేశానండి. అది గూడా ఏసేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిర్చి ఇలాగా చీలికలు చేశాను. ఇది గూడా ఏసేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఏసుకుంటేనే టేస్ట్ బావుంటదండి. ఇందులోకి ఆయిల్ పోసుకుందాము. ఈ గెంటితో ఒక 2 గెంటిలైతే ఏస్తున్నాను. 2 గుంట గెరిటెలు ఆయిలు. పసుపు, ఉప్పు, కారాలేసుకుందామండి. నేను ఈ 2 డబ్బాలు బుక్ చేసుకున్నాం మేము. 2 డబ్బాలొచ్చినియి. ఇన్నాళ్ళ బట్టి వేస్ట్‌గానే పెట్టాము. వాడలేదు. ఇప్పుడు చూసారా? పసుపు, ఉప్పు, కారం, ఎండుమిరపకాయలు పెట్టాను ఇందులో. సాల్ట్ అయితే ఏస్తన్నానండి. చిన్న చిన్న స్పూన్లండి. ఒక 2 స్పూన్లు సాల్ట్ ఏసుకుంటున్నాను. ఈ డబ్బాకే వచ్చినియి. కారం అండి. కారం వచ్చేసి ఒక 3 స్పూన్లకేసుకుందాము. చిన్న స్పూన్ గాబట్టి. పెద్దయి ఉంటే ఒక 2, 1.5 ఏసుకుంటే సరిపోయిద్ది. పచ్చిమిరపకాయలు గూడా ఏసుకున్నాంగా. మంట సరిపోయిద్దనమాట. పసుపండి. పసుపు ఈ స్పూన్‌తో ఒక స్పూన్‌కే ఏస్తన్నాను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము. మెత్తాళ్ళు, టమాటాలు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు అన్నీ ఏశాక ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చేత్తోనే. చేత్తో కలిపేసుకుంటేనే బాగా కలిసిద్దండి. చూసారా? ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నీళ్ళైతే పోసుకుందాం. నీళ్ళు ఈ నెత్తాళ్ళు మునిగేంత వరకి పోసేసుకోవాలి. ఇదిగోండి మునిగినియి గదా! మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం.
మరిన్ని నీళ్లు తీసుకొని ఒక గిన్నెలో గోంగూర అంతా 2 సార్లుగా శుభ్రంగా కడిగేసేయాలి. నీళ్లు పిండేసి ఒక బాండీలోకి తీసుకుందాం. గోంగూర బాగా కడగాలండి, ఇసుక ఉంటుంది ఇందులో కూడా. 2 వరుసలుగా వేసేసి మరిన్ని నీళ్లలో కడగాలి. మూడు కట్ల గోంగూర అండి ఇది. స్టవ్ ముట్టించేసుకుందాము. ఇంకా నీళ్ళు ఏం పోయాల్సిన పని లేదండి. గోంగూర బాగా మగ్గాలి. మంట సిమ్లో పెట్టేసుకుందామండి. గోంగూర మనం గోంగూర కడిగిన నీళ్ళే చూసారా ఎన్ని ఉండయో, ఆ నీళ్లతోనే ఈ గోంగూర అంతా బాగా ఉడికిపోయింది అన్నమాట. నీళ్లు చూడండి ఎన్ని ఉండయో. ఈ నీళ్లల్లోనే మనం నీళ్ళు ఏం పోయలేదండి, నేను గోంగూర కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా అవే. ఇంకాస్త మగ్గాలి. కూర చూసారా, ఒకసారి అయితే కలిపేసుకుందాము 4 వైపులు. నీళ్ళన్నీ ఇనిగిపోవాలండి, మనకి నూనె బయటికి తెలియాలి. నూనె బయటకు వచ్చింది కదా, అప్పుడు మనకి నెత్తాళ్ళ కూర బాగా రెడీ అయినట్లు. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని వండేసుకుందాం. చూసారా గోంగూర ఎట్లా లక్కల్లే ఉడికిపోయింది గోంగూర. ఈ గోంగూర అయితే నేను నూరనండి, ఇట్లాగే ఆ నెత్తాళ్ళలో వేసేస్తానమాట. నూరి పచ్చిమిరపకాయలు, టమాటాలు, గోంగూర కడిగి పచ్చిమిరపకాయలు, గోంగూర, టమాటాలు ఉడకబెట్టి రోట్లో నూరి కొత్తిమీర వేసి నూరి కలిపేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ స్టైల్లో అయితే చేస్తున్నాను. ఈ గోంగూర ఉడకనిచ్చి ఆ కూర ఉడికాక అందులో అయితే కలిపేసుకుందాము. ఈ వెరైటీ బాగుంటుంది, ఆ టేస్ట్కి ఆ టేస్ట్ ఉంటుంది. రోటి పచ్చడి అండి గోంగూర టేస్ట్, అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. నేను రొయ్యల గోంగూర అలా వండినప్పుడు రోట్లో నూరి నేను కలిపి చూపించాను కదా, అదే స్టైల్లో ఇది కూడా వండుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇలా చేస్తున్నాను. ఈ కూర రెడీ అయ్యేలోపు మా పిల్లలు తిరునాళ్ళలో ఏమేమి కొన్నారో చూద్దామా రండి. చూసారా మా పిల్ల, మా పెద్ద మనవరాలు సెలవులు ఉండబట్టి ఇంట్లోనే ఉంటుంది. ఇదిగోండి ఇంగారు బొమ్మ ఇది. ఇదిగో పెళ్లి కూతురు బొమ్మ. మా చిన్న మనవరాలు హైదరాబాద్ వెళ్ళిందండి, ఆమె గారు లేదు, ఆమె గారు బొమ్మ ఇది. ఇదిగోండి ఇంకా పీకలు అలాంటి చిన్న చిన్నవి తీసుకొచ్చుకున్నారు. ఈ బొమ్మలు అయితే బాగుండయా లేవో కామెంట్ చేయండి. బోల్ తిరినాజ్, ఆ బొమ్మలు బాగున్నాయా బోలు. అలా గైస్, నా బొమ్మలు బాగున్నాయా? గోంగూర అయితే ఉడికిందండి, చూసారా నీళ్ళన్నీ శుభ్రంగా ఇరిగిపోయినాయి, మనకి అడుగు కూడా అంటుతుంది. ఇప్పుడు ఆపేసుకుందాం. కూరలో అయితే గోంగూర వేసేసుకుందామండి. నెత్తాళ్ళ కూరలో గోంగూర వేసుకుందాం.
గోంగూర కలిపేసుకొని ఉప్పు కూడా వేసుకోవాల్సి వచ్చిందండి. ఇందాక వేసింది 2 స్పూన్లే కదా, ఇంకొక 2 స్పూన్లు దాకా ఉప్పు కూడా పట్టిద్ది. మంట సిమ్లో పెట్టేసుకొని గోంగూర బాగా నూనె పైకి తేలేంత వరకు ఉడకనిద్దాము. ఉప్పు కూడా చూసుకొని వేసుకుందాం ఇప్పుడే. ఈ డబ్బాలు నేను తెచ్చుకున్నాను కదండి, ఇది ఇంతవరకు వాడలేదు, పక్కన వేసేసాము. ఇప్పుడు చూడండి ఎంత ముచ్చటగా సరుకులు, తాలింపు గింజలన్నిటికి కూడా మనకి సింపుల్గా డబ్బా చిన్న సైజు 4 రకాల దినుసులు అయితే మనకు పట్టినవి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు. ఇంకా ఆ డబ్బా ఎత్తుక్కునే పని లేకుండా మొత్తం 4 వరుస క్రమంలో ఉండయి. ఉప్పు పసుపులు కూడా మనకి వరుసగా ఉన్నాయి. ఈ డబ్బా మాత్రం నాకు భలే ఉపయోగపడిందండి. ఉప్పు కూడా వేసుకుందాము, సరిపోదండి ఇందాకటిది. గోంగూరలో పులుపు ఉంటుంది కదా, ఉప్పు కాస్త ఎక్కువే పట్టిద్ది. ఒకసారి కలిపేసుకుందాం, ఉప్పు కూడా చూసుకుందాం. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వేసిన 2 స్పూన్లతో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా బాగా ఉడకాలి, నీళ్ళు అనేది లేకుండా నూనె బయటికి తేలాలి, అప్పుడే గోంగూర టేస్ట్ ఇంకా బాగుంటుంది. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను, టైం వచ్చేసి 12 అవుతుందండి. ఇదిగోండి అన్నం కూడా పొయ్యి మీద పెట్టాను, అన్నం కూడా ఉడుకుతుంది. ఆ 2 రెడీ అయిపోతే ఇంకా ఈ పూటకి పని అయిపోయినట్లేను. మా కోడళ్ళు పొద్దున్నే ఉదయాన్నే పని అంతా చేస్తారండి. అంట్లు తోముతారు, కసువులు, బండలు, బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవటం అంతా వాళ్ళిద్దరే చూసుకుంటారు. మా పెద్ద కోడలు అంట్లు తోమేసి టిఫిన్ వేసి పెట్టిద్ది మాకందరికి. ఉదయాన్నైతే నేను అసలు ఏ పని చేయను, నా పని వంట వరకేను. ఇంకా వాళ్ళ జాబులకి వాళ్ళు వెళ్ళాక వంట అయితే చేసి పెడతాను, అందరు వస్తారు, అందరం కూర్చొని తింటాము. ఇదేనండి మాకు ఇంకా రోజువారీ పనులు. సాయంత్రం పనులు అయితే ఇంకా అంట్లు అనేది అవన్నీ పాపం వాళ్ళు వచ్చి ఎక్కడ చేస్తారులే అని పిల్లల్ని సముదాయించుకుంటా అంట్లు కసువులు అవి చిన్న చితకి నేనే చూసుకుంటాను. వంట కూర వరకు నేనే వండుతానండి, డైలీ 2 పూట్ల కూర అయితే నేనే చేస్తాను. మిగతా పనులన్నీ మా కోడళ్ళు చేసుకుంటారు. గోంగూర అయితే చూసుకుందామండి ఒకసారి. చూసారా ఆయిల్ అయితే మనకి పైకి తేలింది. గోంగూర మనకి నెత్తాళ్ళ గోంగూర రెడీ అవుతుంది. ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర కాస్త ఎక్కువే పట్టిద్ది ఈ గోంగూరలోకి. ఈ గోంగూరకి ఆ కొత్తిమీర వాసన కూడా యాడ్ అయితే మామూలుగా ఉండదండి. టేస్ట్, రుచి, వాసన. టేస్ట్ రుచి అంటే 2 ఒకటే కదండి, ఏందేందో చెప్తున్నాను. రుచిగా ఘుమఘుమలాడే వాసనతో మా వంట రూమ్ అంతా ఘుమఘుమలాడిపోతుంది. ఆ నెత్తాళ్ళ గోంగూర చెప్తుంటే నాకు ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లుగా ఉంది. అన్నం కూడా ఇనుగుతుంది, శుభ్రంగా ఉడుకుతుంది. గోంగూర కూడా మనకి రెడీ అయింది, నెత్తాళ్ళ గోంగూర. ఈరోజు వేడి మీద తినే కన్నా సాయంత్రానికి రేపు ఉదయానికి టేస్ట్ అయితే ఇంకా 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 బాగుంటుంది. ఎండి రొయ్యల గోంగూర అయినా నెత్తాళ్ళ గోంగూర అయినా వేడి మీద కన్నా కూడా చల్లారాకే టేస్ట్ అయితే బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. పల్లెటూరి స్టైలు గోంగూర అండి ఇది.
తినే కొద్దీ తినాలనిపించిద్ది. చూసారా అసలు ఎలా ఉందో? అదిగండి. పంటి కింద నెత్తాళ్ళు తగులుతూ ముద్ద ముద్దకి కలుపుకొని తింటుంటే సూపరో సూపరు. ఒక 2 నిమిషాల పాటు ఉంచేసి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాము. చూసారా గోంగూర ఎలా రెడీ అయిపోయిందో? ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాము. ఇంతేనండి గుమ్మ గుమ్మగలాడే గోంగూర రుచి ఒకసారి మీకు చూపించమంటారా? అబ్బా ఏం రుచి! ఎంత బాగుందండి గోంగూర. భలే టేస్టీగా సూపర్‌గా ఉంది. అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహాహా! అనొచ్చు. అంత టేస్ట్ ఉంది. ఓసారైతే ఈ మెత్తాళ్ళుంటే గోంగూర అందుబాటులో ఉంటే గబగబా చేసేసుకోండి. గబగబా తినేసేయండి. టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో పెట్టేసేయండి గబగబా. టేస్ట్ అయితే అద్దిరిపోయిద్దండి. నేను చెప్తున్నానని కాదు. మీరు ఒకసారి ఈ విధంగా వండుకొని చూస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ గూడా ఆహా! అంటారు. అంత సూపర్‌గా ఉంది. ఇంకా వేరొక వంటతో అయితే కలుద్దాము. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్లు చేయండి. మా వీడియోలు కాస్త చూడండి. ఆన్ చేస్తున్నారు. పూర్తిగా అయితే చూడట్లేదు. కాస్త చూడండి. ఏమనుకోబాకండి. చూడండి. ఆ! సరేనా? ఇంకుందామా? మళ్ళీ వంటతో కలుద్దామా? సరేనండి. అప్పుడు దాకా సెలవు తీసుకుందాం. బాయ్.